ఒక్కసారి ఊహించండి, మీరు ప్రేమించిన వ్యక్తి ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెడితే ఎలా ఉంటుంది? మొదటగా అది కలలా అనిపిస్తుంది కదా. కానీ అదే ప్రేమ అబ్సెషన్గా మారి మీ జీవితాన్ని నరకంగా మార్చేస్తే? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అబ్సెషన్ సినిమా కూడా ఇదే కాన్సెప్ట్తో వచ్చింది. చిన్న బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు హాలీవుడ్లో పెద్ద సెన్సేషన్గా మారింది. 2025 టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రీమియర్ అయిన అబ్సెషన్కి అద్భుతమైన స్పందన వచ్చింది. దాంతో ఫోకస్ ఫీచర్స్ ఈ సినిమాని ఓన్ చేసుకొని విడుదల చేసింది. 2026 మే 15న విడుదలైన ఈ సినిమా చిన్న బడ్జెట్తో రూపొంది భారీ వసూలు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. క్రిటిక్స్, ఆడియన్స్ ఇద్దరి నుంచి ప్రశంసలు అందుకుంటూ ప్రస్తుతం హాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. కథలో బేర్ అనే యువకుడు చిన్నప్పటి నుంచి నిక్కీని ప్రేమిస్తుంటాడు. కానీ నిక్కీ అతన్ని కేవలం స్నేహితుడిగానే చూస్తుంది. ఒకరోజు బేర్కి వన్ విష్ విల్లో అనే మర్మమైన వస్తువు దొరుకుతుంది. దాంతో నిక్కీ తనను ప్రేమించాలనే కోరిక కోరుతాడు. ఆ కోరిక నిజమవుతుంది. నిక్కీ ఒక్కసారిగా అతడిపై విపరీతమైన ప్రేమ, అబ్సెషన్ చూపించడం మొదలు పెడుతుంది. మొదట అది హ్యాపీగా అనిపించిన కొద్ది రోజుల్లోనే ఆ ప్రేమ కంట్రోల్ నుంచి మ్యాడ్నెస్ గా మారుతుంది. అప్పుడు బేర్ గ్రహిస్తాడు తాను కోరుకున్న ప్రేమే ఇప్పుడు తనకు భయంకరమైన శాపంగా మారిందని. చివరికి అతను ప్రేమను గెలుచుకున్నాడా లేదా తన జీవితాన్నే కోల్పోయాడా అనేది అసలు సినిమా కథ. అబ్సెషన్ సాధారణ హర్రర్ సినిమా కాదు. టాక్సిక్ లవ్, అబ్సెషన్, లోన్లీనెస్, ఎమోషనల్ మ్యానిపులేషన్ వంటి అంశాలను చాలా అన్సెటిలింగ్ వేలో చూపిస్తుంది. ఇది జంప్ స్కేర్స్ కంటే మనసులో అసౌకర్యాన్ని కలిగించే సైకలాజికల్ హర్రర్. అందుకే చాలా మంది వ్యూవర్స్ ఇది హర్రర్ కాదు, సైకలాజికల్ నైట్ మేర్ అని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్ నటనకు, దర్శకుడి స్టోరీ టెల్లింగ్ కి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హాలీవుడ్ రీమేక్స్, సీక్వెల్స్ మధ్య ఒక చిన్న ఒరిజినల్ ఐడియా ఎంత పెద్ద ప్రభావం చూపించగలదో అబ్సెషన్ నిరూపించింది. ప్రేమ అబ్సెషన్ గా మారితే ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూపించిన ఈ సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు హాలీవుడ్లో అందరూ మాట్లాడుకుంటున్న పేరు ఒకటే, అదే అబ్సెషన్.